అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉండబోతున్నారు. మీ బాధ్యత ఏంటంటే మీరు వారిని సంతోషంగా ఉంచండి. వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు చూసినట్లయితే అదృష్టం అన్ని విధాలా సహకరిస్తుంది. మీకు ఈరోజు మెరుగుపరచుకోవడానికి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. కొన్ని విషయాలలో పూర్తి విశ్వాసంతో మీరు పనులు చేయడానికి ఇష్టపడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో సఫలీకృతం అవుతారు. కెరీర్లో పురోగతికి అవకాశాలు వస్తాయి. స్నేహితుల సలహాలతోటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక డబ్బు మీకు చాలా వరకు మెరుగవుతుంది. మీరు డబ్బును పొదుపు చేయగలుగుతారు. అదృష్టం మీ వంతే ఉంది. ఈరోజు కొన్ని సంకేతాలను బట్టి చూసినట్లయితే ఈరోజు అకస్మాత్తుగా ఒక శుభవార్త కూడా అందే విధంగా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఖర్చుల పెరుగుదల ఉంటుంది, కానీ మీకు దానికి సరిపడా డబ్బు కూడా అందుతుంది. ఈరోజు మీరు పరిస్థితిని అదుపులో పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి విషయాలను బయట స్నేహితులతోటి చర్చించుకోకండి. చాలా దూరం వరకు ఉన్నటువంటి విషయాలను దూరంగానే పెట్టండి. ఈరోజు మీరు జరిగిపోయినటువంటి విషయాల గురించి ఆలోచించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. మీ సంతానం విషయంలో వారికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగించే విధంగా ప్రయత్నాలు చేయండి. సంతానం విషయంలో మనసులో వారు ఏం ఆలోచిస్తున్నారో కలిసి కూర్చొని మాట్లాడండి. దాని ద్వారానే వారి యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఉపాధ్యాయులకు కూడా మంచి రోజుగానే ఉంటుంది. వారికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి రోజు ఉపాధ్యాయులకు. ఇక ఉద్యోగస్తులకైతే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు స్థల మార్పిడి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ప్రజలతోటి సంభాషించేటప్పుడు మృదువుగా మాట్లాడండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఇక ఆరోగ్య విషయంలో చూసినట్లయితే ఆరోగ్య విషయంలో మీకు ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద సమస్యల గురించి మాత్రమే మీరు దాని గురించి మాత్రమే పట్టించుకోండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అనారోగ్యానికి సంబంధించి, అంటే తలనొప్పి లేకపోతే కాళ్ళు నొప్పులు, వళ్ళు నొప్పులు, ఇలాంటి చిన్న సమస్యలు ఉంటే వాటిని మీరు మనసులో ఉంచుకోకండి. లేకపోతే వాటి గురించి ఆలోచించి ఇంకా మీ ఆరోగ్యం పాడయ్యే విధంగా ఆ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు డాక్టర్ని సంప్రదించడం ద్వారా, యోగా వ్యాయామం మీ దినచర్యలో చేర్చడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక విషయాల పరంగా చూస్తే మీకు శుభ సంకేతాలు అయితే కనిపించడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మెరుగుదల రావడం అనేది ప్రారంభం అవుతుంది. మీరు అందరితో కమ్యూనికేషన్ ఉంచడం ద్వారా మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక విషయాలను వేగవంతం చేసేందుకు మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించండి. శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కొంతమంది ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికైతే ఈరోజు వారికి మంచి అవకాశాలు అయితే అందుతాయి. వారికి శ్రమకు తగ్గ పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ నలుపు. పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.